2 నెలల క్రితం జరిగిన గ్యాంగ్ రేప్ ఇప్పుడెందుకు బయటకు వచ్చింది? ఇన్నాళ్ళు భయపడి బాధితురాలు బయటకు రాలేదా? లేక ప్రధాన నిందితుడైన వీఆర్ఓను ఇరికించేందుకు ఎవరైనా కథ నడిపిస్తున్నారా? నిందితులు తప్పు చేస్తే కటకటాల్లోకి పంపాలి కానీ బాధితురాలి తరపు వాళ్లే రాజీ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారు? శంషాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో ఈ ట్విస్టులేంటి? హైదరాబాద్ శివారులోని శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో 2 నెలల క్రితం ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న వార్త సంచలనంగా మారింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై నిర్భయ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 2 నెలల క్రితం ఆ యువతి కిరాణా షాప్ కి వెళ్లి వస్తుండగా చంద్రమోహన్ బలవంతంగా అతని ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడన్నది ఒక వాదన. బాధితురాలి ఇంటి పక్కనే చంద్రమోహన్ ఇల్లు. బలవంతంగా లాక్కెళ్లాక ఇంట్లో అప్పటికే ఉన్న మరో ముగ్గురుతో కలిసి చంద్రమోహన్ ఆ యువతిపై గ్యాంగ్ రేప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. నోట్లో దుస్తులు కుక్కి కత్తితో బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారని పేర్కొంది. అయితే ఆమె మానసిక స్థితి బాగోలేదు. చంద్రమోహన్ మరో ముగ్గురు నిందితులు విషయం బయటకు చెప్పొద్దని బెదిరించడం వల్లే ఇన్నాళ్లు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని బాధితురాలు చెబుతోంది. నేను పోతున్నా ఇంటికి ఇట్లా కట్టి ఇట్లా గుంజుతుంది ఇది గడ అంగి గుంజాను ఇంట్లో గేట పెట్టి చంద్రమ్మని గారు పెట్టి తాళం చేపించి ఇజ్జిత్ గాడు వచ్చి గోళం బట్ట కట్టింది సంపుతానని వచ్చి. ఇక అసలు యువతిపై రేప్ జరగలేదన్నది మరో వాదన. ఇందులో ప్రధాన నిందితుడు వీఆర్ఓ చంద్రమోహన్ ను ఇరికించేందుకు ఓ వర్గం ఈ యువతిని పావుగా వాడుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో అతనిపై కక్షగట్టిన కొందరు వ్యక్తులు అవకాశం ఎదురుచూస్తున్న క్రమంలో అతను ఇరికించేందుకు కుట్ర పన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రమోహన్ డబ్బున్న వ్యక్తి కావడంతో లక్షల్లో డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నిందితుడు చంద్రమోహన్ తో బాధితురాల తరఫున కొందరు పెద్దలు బేరసారాలు జరుపుతున్నారట. బాధితురాల్ని విచారించిన పోలీసులు పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. గ్యాంగ్ రేప్ జరిగిందని బాధితురాలు చెబుతోందని అంటున్నారు శంషాబాద్ ఏసీపీ. నిన్న నైట్ 11 o'clock కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ చేశాము దర్యాప్తు చేసిన తర్వాత నిజాలు తెలుసుకుని యాక్షన్ తీసుకున్నాము. ఇప్పుడు తరలిస్తున్నాము, బాధితురాలని ఆసుపత్రికి తరలిస్తున్నాము. జరిగింది 2 నెలలు అయిపోయింది కాబట్టి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయించి నిజమని తెలిస్తే డెఫినెట్ గా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తాం. తనకే పాపం తెలియదంటున్నాడు నిందితుడు చంద్రమోహన్. ఎలాంటి విచారణకైనా పరీక్షకైనా సిద్ధమేనంటున్నాడు. తన కొడుకు అమాయకుడు అంటోంది చంద్రమోహన్ తల్లి. ఎందుకు ఆరోపణ చేస్తున్నది ఇప్పటివరకు నాకు కూడా అంతు చిక్కడం లేదు. ఆమె ఎందుకు వేస్తుందో, ఆమె ఇంకెవరున్నారు, ఎవరు కుట్రబంతులు అనేది వాస్తవాలు బయటికి రావాలని నాకు కూడా అనిపిస్తుంది. సరే కేసు పెట్టాలి. ఎవరన్నా నిజంగా అమ్మాయికి జరిగిందేమన్నా అమ్మాయి చెప్తున్నా జరిగి ఉంటే కంపల్సరీ దానికి కారణమైన వాళ్ళకు శిక్ష పడాలి, అది జరగాలి. అంతేగాని అమాయకులైన వారి మీద ఎందుకు అమ్మాయి చేత ఎవరు ఆరోపణలు చేపిస్తున్నారు అనేది బయటికి రావాలి. అది ఎట్లున్నదని చెప్తున్నారు, నాకేం తెలుసు చెప్పు. నా కొడుకు నా ఇంట్లో ఉండంగానే నాకు ఇట్లా చెప్తున్నారు. నేను నా కొడుకు దగ్గర నేనున్నా, ఆయన ఇంటి నిండు ఉన్నారు. 5వ తారీఖు నాడు అందరు ఉన్నారు. ఈ పబ్లిక్ చూడలేరా? ఈ కేసు మిస్టరీని తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. నిజంగా గ్యాంగ్ రేప్ జరిగిందా? వీఆర్ఓ చంద్రమోహన్ పై కోపంతో ఎవరైనా ఈ స్కెచ్ చేశారా? అతని దగ్గర నుంచి భారీగా డబ్బులు గుంజాలని నాటకం ఆడుతున్నారా? లేక కేసు నుంచి తప్పించుకునేందుకే నిందితులు ఈ డ్రామా మొదలుపెట్టారా అన్నది తేలాల్సి ఉంది.